హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో 2024 సంవత్సరంలో రాఖీ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది, అలాగే ఈ రాఖీ పౌర్ణమి గల ప్రత్యేకత ఏమిటనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాఖీ పౌర్ణమినే శ్రావణ పౌర్ణమి లేక జంధ్యాల పౌర్ణమి అని అంటారు. అలాగే రాఖీ పండుగ రోజు ప్రతి ఒక్క సోదరి తన సోదరుడికి రాఖీ కడుతుంది. ఎందుకంటే తన జీవితంలో వచ్చే కష్టసుఖాలకు తన సోదరుడిని తోడుగా ఉండమని చెప్పడానికి ఒక అక్క తన తమ్ముడికి, అలాగే ఒక చెల్లి తన అన్నయ్యకు రాఖీ పౌర్ణమి రోజున రాఖీ కడుతుంది. అంతేకాకుండా రాఖీ పౌర్ణమి గురించి మన పురాణాలలో చాలా కథలున్నాయి. అందులోని ఒక కథ ప్రకారం పూర్వకాలంలో అసురులకు అలాగే దేవతలకు 12 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. అప్పుడు ఇంద్రుడి ఇంటిని ఒక రాక్షసి దాడి చేసి దానిని ఆక్రమించుకుంటుంది. అప్పుడు ఇంద్రుడు భార్య అయిన సచీదేవి తనకు సహాయం చేయమని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వేడుకుంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సచీదేవితో ఇంద్రుడిని కాపాడాలంటే తన చేతికి పత్తితో తయారు చేసిన ఒక పవిత్రమైన దారాన్ని కట్టమని చెప్పాడు. అప్పుడు సచీదేవి శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగానే అతని చేతికి ఆ దారాన్ని కడుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసిని సంహరించి ఇంద్రుడిని కాపాడతాడు. ఆ తర్వాత ఇంద్రుడు త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. అలా సచీదేవి రక్షాబంధన్ పండుగను ప్రారంభించగా ఇప్పటికీ మనం రాఖీ పండుగను జరుపుకుంటున్నాం. అలాగే రాఖీ పౌర్ణమి గురించి మహాభారతంలో కూడా ఒక కథ ఉంది. ఆ కథ ప్రకారం ఒకసారి శ్రీకృష్ణుడు శిశుపాలుడిని సంహరించడానికి తన సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడు. అప్పుడే శ్రీకృష్ణుడి చేతికి గాయమవుతుంది. అది చూసిన ద్రౌపది తన చీర కొంగును చింపి దానితో శ్రీకృష్ణుడి వేలికి తగిలిన గాయానికి కట్టుకడుతుంది. దాంతో శ్రీకృష్ణుడు తనను ఒక సోదరుడుగా భావించి ద్రౌపది స్పందించినందుకు తనకు ఎప్పుడూ ఏ కష్టం వచ్చినా ఒక సోదరుడిగా అండగా ఉంటానని మాట ఇచ్చాడు. అందుకే కౌరవులు ద్రౌపది దేవిని జూదా సభలో వస్త్రాపహరణం చేయాలనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను కాపాడాడు. అప్పటి నుంచి రాఖీ పండుగకు నాంది మొదలైందని మన పురాణాలలో చెప్పబడింది. అలాగే మన పురాణాలలో ఉన్న మరొక కథ ప్రకారం ఒకసారి శ్రావణ పౌర్ణమి రోజున వినాయకుడు తన సోదరి అయిన నాగదేవతతో రక్షను కట్టించుకోవడం చూసిన అతని కుమారులు వారికి కూడా సోదరి కావాలని వినాయకుడిని అడుగుతాడు. అప్పుడే గణేశుడు కంటి నుంచి సంతోషమాత ఆవిర్భవించిందని చెబుతారు. అలాగే వివాహం కానీ పిల్లలు లేని వారు శ్రావణ పౌర్ణమి రోజున సంతోషమాతను పూజిస్తే వారు కోరుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయని చెబుతారు. అంతేకాకుండా శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ కట్టించుకుంటే వారికి సంతోషమాత యొక్క అనుగ్రహం ఉంటుందని కూడా మన శాస్త్రాలలో చెప్పబడింది. అలాగే 2024 సంవత్సరంలో రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. రాఖీ పూర్ణిమ ఈ సంవత్సరం ఆగస్టు 19వ తారీఖు సోమవారం నాడు వచ్చింది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.